టమాటా కోడిగుడ్డు కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోకి ఒక గిన్నె ఆయిల్ వేసుకొని బాగా కాగాక ఎండుమిర్చి బాగున్నాయా లేవా అని చూసుకొని తుంచుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఇలా తాలింపులో వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా తురుము పెట్టుకున్న అల్లము వెల్లుల్లి పేస్టు తాలింపులో కొంచెం ఫ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నవి ఇట్లా వేసుకొని కొంచెం ఆయిల్లో కలపండి. తర్వాత పచ్చిపప్పు డైరెక్ట్గానే కొంచెం వేసుకోండి, అప్పుడు పిల్లలు తినగలుగుతారు. ఇలా మీకు ఊరక చూపిస్తున్నాను అన్నమాట. కలగకపోయినా పర్వాలేదు, పచ్చిపప్పు మంచిగా శుభ్రం చేసుకునేవే ఇవి. ఇలా డైరెక్ట్గా వేసేస్తాను. వంటగదిలోకి వెళ్తే చెయ్యి ఎటు తిరిగితే అటు తిరిగింది. ఇలా వేసుకొని జస్ట్ 2 నిమిషాలు కలదిప్పుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పోసుకోవాలి. పసుపు కొంచెం, సాంబార్ కారం కొద్దిగా, గొడ్డు కారం కొద్దిగా, ఉప్పు సరిపడా, జస్ట్ అలా కలదిప్పి మూత పెట్టి 3 విజిల్స్ వస్తే చాలు. మనం స్టవ్ దగ్గర నిలబడి గిన్నెల్లో వండే పనే లేదు, డైరెక్ట్గా ఉడికిపోతుంది అంతా. ఇలా రెడీ అయ్యాక విజిల్ ఆవిరిపోయాక అప్పుడు మూత తీసుకోవాలి, లేదంటే మొఖాన్ని వచ్చి పడుతుంది వేడి మీద తీస్తే. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. విడిగా ఉడకబెట్టినా ఎంత బాగా ఉడకదో. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కోడిగుడ్లు వేసుకొని ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకోవాలి. జస్ట్ అలా కలదిప్పుకుంటూ మన చిక్కదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కూర కొద్దిగా చిక్కబడ్డాక ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చూసుకొని చెక్క లవంగాల పొడి లైట్గా కొంచెం వేసుకోవాలి. నాకు స్పూన్ తపాలన అలవాటు లేదు, చెయ్యి వంటగదిలోకి అలాగే వస్తుంది. ఎక్కువ పడ్డ ప్రాబ్లమే కాబట్టి అలా చూసుకొని వేసుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేసి నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఈ కర్రీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సరే ఫ్రెండ్స్, చూడండి.
లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొత్తిమీర వేసుకోవాలి. మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బంగారు తల్లులు బంగారు కొండలు. ఉంటాను ఫ్రెండ్స్. ఇలా చిక్కబడితే సరిపోతుంది. పచ్చిపప్పు కూడా ఈజీగా ఉడుకుతుంది. ఈ పాటనే డైరెక్ట్గా మూత పెట్టేసి పిల్లలకు కొట్టించామంటే అద్భుతంగా ఉంటుంది.